హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రుగల్ ట్రావెలర్ పేజ్. సో ఈరోజు అయితే మనం ద్వారకాకి రీచ్ అయ్యాం. సో సోమనాథ్ నుంచి ద్వారకా 6 hours జర్నీ. నైట్ 12 o'clock ట్రైన్లో స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ 6కి ద్వారకా రీచ్ అయ్యాం. వన్స్ ద్వారకా రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి గోమతి రివర్ అండ్ బీచ్ సంగమం ఉంటుంది. సో అక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయ్యాం. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ద్వారకాధీశుని దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి అయితే మనం రుక్మిణీదేవి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. సో ఈ రుక్మిణీదేవి టెంపుల్ ఏంటి అంటే ఇక్కడ మనకి వాటర్ ఇస్తారు. అది తాగితే యాన్సెస్టర్స్ వాటికి చాలా మంచిది అంటారు. సో అది ఖచ్చితంగా విజిట్ చేయండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ అయితే రీచ్ అయ్యాం. సో ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ కూడా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ అక్కడి నుంచి మనం బయట ద్వారకాకి వెళ్ళాం. సో ఎర్లియర్గా మనకు ఓన్లీ బోట్ వే ఉండేది, బట్ ఇప్పుడైతే రోడ్ వేశారు. సో సుదర్శన్ సేతు మీదుగా మనం బయట ద్వారకాకి అయితే రీచ్ అవ్వచ్చు. సో బయట ద్వారకా అంటే కుచేలుడికి కృష్ణుడు రైస్ ఇచ్చిన ప్లేస్. సో అది ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇంకా అక్కడే మనకి కృష్ణుడి పాండ్ కూడా ఉంటుంది. సో అక్కడ గోపికలతో కృష్ణుడు ఆడుకున్నారని చెప్పేసి చెప్తారు. అండ్ ఇంకా గోల్డ్ ద్వారకా చాలా నార్మల్గానే ఉన్నది, బట్ అక్కడ మనకి హనుమంతుడి కొడుకు టెంపుల్ ఉన్నది. అది ఖచ్చితంగా విజిట్ చేయండి. మనకి వరల్డ్లోనే ఓన్లీ ఒక్క హనుమంతుడి కొడుకు టెంపుల్ ఓన్లీ ద్వారకాలో మాత్రమే ఉన్నది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇక్కడి నుంచి ఉదయపూర్కి వెళ్తున్నాం. డైరెక్ట్ ఆప్షన్స్ లేవు. సో మార్నింగ్ అహ్మదాబాద్కి బస్సులో వెళ్ళి అక్కడి నుంచి ఉదయపూర్కి ట్రైన్. థ్యాంక్ యూ.